హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసుల్ని ఆశ్రయించారు రాజేంద్ర నగర్ వ్యాపారవేత్త దామోదర్ రెడ్డి. హతమార్చడానికి కొంతమంది 50 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ₹1 కోటి ఇస్తే సుపారీ ఇచ్చిన వారి గురించి చెప్తామని వాట్సాప్ కాల్ చేశారన్నారు. బిట్ కాయిన్ స్కానర్ ద్వారా డబ్బులు పంపించారని డిమాండ్ చేశారన్నారు. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు దామోదర్ రెడ్డి. జీవన్ రెడ్డి అయినా ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఇప్పుడు మాజీ 2016 మాకు అతనికి ఈ విధంగా వేరే వెంకటరెడ్డి అని మాకు పరిచయం చేస్తే మేము కూడా అనుకున్న విధంతో ఏమన్నా రాజకీయంగా కానీ లేకపోతే ఏదన్నా మాకు ఉపయోగం ఉంటదేమో కానీ మాకు అన్యాయం ఎందుకు చేస్తాడు. ఆయన ఎక్కడికిండో నిజామాబాద్కి వచ్చి ఆయన ఇల్లు ఇస్తాను ఇల్లు చేసిండు. అది 3,000 గజాలు అన్నాడు, 2,500 గజాలు మాత్రమే ఉంది. అది అందులో మోసం చేసిండు. 12 కోట్ల ల్యాండ్ మా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ 25 లక్షల ఎకరం లెక్క ఇది 15 కోట్లు ఇల్లు అని 15 కోట్ల రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మేము అనుకున్నాము. సరే ఎట్లయితే ఏమో మళ్ళీ ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం కదా, మన డబ్బులు మనకి ఇస్తాడు లేండి అని మనం అనుకున్నాం. అతను వస్తూ మొత్తం పాస్బుక్ తయారు చేసుకొని ప్లాట్లని బెదిరియడము, ప్లాట్లలో లోపల రానియకపోవడము, వాళ్ళు ఏమన్నా ఉంటే దామోదర్ రెడ్డితో మాట్లాడకపోండి అని బెదిరించుతాము. ఎవడన్నా చంపేస్తాం అనుకోము. ఒక అనిల్ రెడ్డి అంటే గుండాగాలం పెట్టుకొని వాడు తిరుగుతామాట.